ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున తండ్రి, మహిమా ఘనత ప్రభావం కలిగిన మా దేవ తండ్రి, మీ పుట్టుక ఈ భూలోకానికి సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చేదిగా ఉంది. పుట్టుక యొక్క మీ యొక్క జన్మదినం యొక్క రహస్యం ఆశీర్వాదకరమైనటువంటి ఆ మాటలు మాకు అనుగ్రహించవలసి మనం చేస్తుంటున్నాం. ప్రభువా, వినగలిగే వారందరూ కూడా నిత్య జీవార్థమైన మాటలు విని నిత్య జీవ మార్గంలో నడుచుకోవడానికి కొరకే వారి హృదయంలో ప్రేరేపించారు. పాపమును గురించి నీతిని గురించి చేయవలసి మీరు వేడుకుంటున్నాం. సహాయం చేయండి. కృతజ్ఞులమైన స్తుతులు చెల్లిస్తూ రావలసిన వారందరూ కూడా నడిపించవలసిందిగా యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. దేవుడి వాక్యముల నుండి కొద్ది నిమిషాలు మనము దేవుడి వాక్యమును చూసుకుందాం. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం. అందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు వారి నామములో శుభములు తెలియజేస్తుంటున్నా. ఈ నెల మరి 25వ తేదీ క్రిస్మస్ సందర్భంగా మీటింగ్ అనేది ఉంది. ఈ నెల 25వ తేదీ క్రిస్మస్ సందర్భమైన మీటింగ్ కలిగి ఉంటా. అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉంటున్నా. దేవుని వాక్యము మరి ఎంతో గొప్పది, విలువైనది. యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినము సర్వలోకానికి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తా ఉంది. సర్వ ప్రజలు డిసెంబర్ 25వ తేదీ మరి ప్రభువును స్తుతిస్తారు, పండుగ జరుపుకుంటారు. మరి పండుగ జరుపుకోవడం ప్రాముఖ్యమని కాదు, కానీ మనము తెలుసుకోవలసినటువంటి గొప్ప విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు ఎందుకొరకై ఈ లోకంలో జన్మించాడు అన్నదే మనకు కావాలి. ఆయన ఎందుకొరకై ఈ లోకంలోకి వచ్చాడు నరుడుగా. మరి ప్రతి క్రైస్తవులు చెప్పే మాట ఏంటంటే దేవుడు నరవతారిగా ఈ లోకంలో జన్మించాడు. అవసరం ఏముంది? వల్ల మనం ఏదైనా ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు, ఏదైనా ఒక స్థలానికి వెళ్తే ఒక పని మీద మనం వెళ్తాం, ఉడికే అవసరం లేదు. అలాగే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినటువంటి విషయాలు ఉన్నాయి. దేవుని వాక్యంలో యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు చెప్పినటువంటి మాట, దేవదూతలు పరలోకం నుండి భూలోకములకు వచ్చి ఆయన జన్మించిన తర్వాత సకల ప్రజలైన వారికి చెప్పిన మాట ఏంటంటే, లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం 11వ వచనము చదువుకుందా దయచేసి. లూకా సువార్త 2వ అధ్యాయము 10, 11. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకై పుట్టినాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. చూడండి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు, ఆయన ప్రజలందరికీ కలగబోయే సువర్తమానము ఏమిటంటే రక్షకుడు పుట్టాడు. అందుకే పాట కూడా ఉంది, రక్షకుడు పుట్టినాడట ఎలో అనేటువంటి మాట. మరి ఆయన ఎందుకొరకే పుట్టాడు, ఎందుకొరకే ఆయన ఈ లోకంలో పంపబడ్డాడు, ఎందుకొరకే ఈ లోకంలో వచ్చాడంటే చూడండి, యోహాను అపోస్తల కార్యం 3వ అధ్యాయం 26వ వచనంలో, అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 26వ వచనం నేను చదువుతా వినండి. అపోస్తలుల కార్యాలు 3:26. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వారిని వాని దుష్టత్వం నుండి మళ్లించడం వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పారు. చూడాలి, తన సేవకుడు పుట్టించి
ప్రతి వారిని వారి వారి దుష్టత్వం నుండి మళ్లించడమే కాకోకుండా ఆశీర్వదించడానికి కొరకై యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, మానవుడు కలిగినటువంటి ఆశీర్వాదము ఈ లోక సంబంధమైన దానికంటే దేవుడిచ్చే ఆశీర్వాదము గొప్పది. ఈ ఆశీర్వాదము భౌతిక సంబంధమైనది కాదు, పర సంబంధమైనది. ఈ ఆశీర్వాదం పొందేటువంటి వ్యక్తి భౌతిక సంబంధమైన వాటిని పొందడం కాదు కానీ పర సంబంధమైన వాటిని ఇచ్చే వ్యక్తి కూడా పర సంబంధమైన వ్యక్తే. ఎలాగా మనుష్యుని ఆశీర్వదించడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, రక్షకుడు మీ కొరకై పుట్టాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును అనేటువంటి మాట మనం చూస్తాం. అందుకే ఆయనకు యేసు అని పేరు పెట్టుకోవడం. ఎలాంటి రక్షణ ఆయన మనకు ఇస్తున్నాడంటే, ఆయన మనకిచ్చేటి రక్షణ చాలా గొప్పది. ఏ మానవుడు కూడా ఇలాంటి రక్షణ మనకి ఇవ్వలేడు, మనం రక్షించలేడు. బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు చదువుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనం నుంచి కొన్ని వచనాలు 36, 37, 36 వచనం వరకు మార్చి చదువుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనం నుంచి 36వ వచనం, నేను ఒక వచనం, మీరు ఒక వచనం. అందుకు యేసు ఇట్లను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళొచ్చు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతను కొట్టి కొరప్రాణంతో విడిచిపోయేది. అప్పుడు ఒక యాజకుడు అతను వెళ్తూ తటస్థించెను. అతడు అతను చూసి ప్రక్కగా పోయాడు. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూసి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. అతడు పడిన చోటుకు వచ్చి అతనిని చూచి అతని మీద జారిపడి దగ్గర పోయి నూనె ద్రాక్షారసం పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూడా వాని ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించాను. మరునాడు 2 దినాలు తీసి ఆ పూట కూడా వారికి ఇచ్చి అతన్ని పరామర్శించుము. నీ ఇంకేమైనా ఖర్చు చేసినలా నీవు మరలా వచ్చినప్పుడు అది నీకు ఇచ్చింది అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేసి చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవరు పొరుగు వాడాయని నీకు తోచుతున్నదని యేసు అడుగగా అతని మీద జారిపడిన వాడే అన్నాడు. ప్రియమైన వాళ్ళ, యేసుక్రీస్తు వారు ఒక ఉపమాన రీతిగా ఒక భావం చెప్పారు, ఒక కథ. ఏమంటే, ఒక వ్యక్తి యెరూషలేము అనేటువంటి స్థలంలో నుండి యెరికో అనేటువంటి స్థలంలోకి వెళ్తా ఉన్నాడు. వెళ్ళే ఆ సమయంలో మరి అప్పటి కాలంలో మార్గ మధ్యంలో మంచి రోడ్లు వేయడేవి కావు, దారులు, చిన్న దారులు. ఆ దారులలో కొండల్లో గుట్టల్లో ఎలా ఉండేవారంటే దొంగలు మరి దాక్కుని ఉండేవారు. ఎవరైనా ప్రయాణాలు చేస్తే వారిని పట్టుకొని వారి దగ్గర నుండి డబ్బంతా కూడా దోచుకుని వారిని మరి కొరప్రాణంతో పట్టడము, లేక చంపడము, లేకపోతే విడిచిపెట్టడం చేసేవారు. అలాగే యెరూషలేము అనేటువంటి దేవుని పట్టణములో నుండి యెరికో అనేటువంటి ఒక పట్టణంలోకి ఒక వ్యక్తి వెళ్తా ఉంటే ఈ సందర్భమే జరిగింది. అతను కొట్టారు, కొరప్రాణంతో విడిచేశారు, బట్టలతో సహా దోచుకొని తన దగ్గర ఉన్నటువంటి డబ్బు అంతా కూడా దోచుకొని ఆ వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ప్రియమైన వాళ్ళ, ఆ సమయంలో ఆ వ్యక్తి నడవలేని పరిస్థితుల్లో రోడ్డు మీద పడిపోయి ఉంటే ఒక వ్యక్తి, యాజకుడు అనేటువంటి వ్యక్తి ఆ యొక్క స్థలంలో వెళ్తా ఉన్నాడు. ఆ దారిలో వెళ్తా ఉంటే ప్రియమైన వాళ్ళ, కొట్టబడినటువంటి వ్యక్తిని చూశాడు, రక్తంతో పొరుగుతున్న వ్యక్తిని చూశాడు. ఎవరు కూడా మరి ఆ వ్యక్తి చూసి చూడనట్లుగా వెళ్తున్నాడు. చాలా వరకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లేదా గొడవలు జరుగుతూ ఉంటే, ఏదైనా మరి రోడ్డు మీద ఏదైనా భయంకర గొడవ జరిగితే మనం అనుకుంటాం మనకి ఎందుకు ఈ యొక్క విషయం, ఆ వ్యక్తి రాకపోతే మనకెందుకని మనం తప్పించుకొని వచ్చేస్తాం. ఎందుకంటే అనవసరమైన గొడవల్లో మనం తలదూర్చకూడదు అనేటువంటి విషయం మనకు తెలుసు. అయితే ఆ ఒక్కడే ఆ రోడ్డు మీద ఆ అడవుల్లో పడిపోయిన వ్యక్తిని చూసి జాలి దయలేకోకుండా ఆ వ్యక్తి పక్కగా వెళ్ళాడు.
ఇంకొక వ్యక్తి కూడా వచ్చాడు. ఆ వ్యక్తి చూశాడు, నాకెందుకులే అనుకున్నాడు. ఆ వ్యక్తి కూడా పక్కకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మేము వాళ్ళరా మరో వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి మరి చూడగానే ఈ యొక్క మరి బాగలేకోకుండా పట్టబడి రక్తంలో కొల్లాడుతూ పరప్రాణంతో ఉంటున్న వ్యక్తిని చూడగానే దయ కలిగిన వాడుగా, జాలి కలిగిన వాడుగా ఏం చేశాడంటే ఆ వ్యక్తికి మరి ఎక్కడెక్కడైతే గాయాలైనాయో జారిపడి దగ్గరికి పోయినాడు. నూనె ద్రాక్షారసం పోసి గాయాలను కట్టాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ ఉపమానము ఎందుకు ఇలాగా ప్రభు చెప్తున్నాడంటే మానవుని యొక్క స్థితి కొట్టబడినటువంటి ఈ యొక్క దొంగల చేత చిక్కబడిన వ్యక్తి వలె ఉంటాం. ఒక్కొక్కసారి ఎలాంటి పరిస్థితి మానవుడి జీవితం కలిగి ఉంటుందంటే మానవుడు దేవుని మాట వినలేకపోవడము, దేవుని మాట వినలేకపోవడమే కాకోకుండా తన పాపమును బట్టి తనకు శిక్ష భారము తెచ్చుకోవడము మనము చూస్తూ ఉంటాం. మనం కూడా ఒక్కోసారి మన పిల్లలకు చెప్తా ఉంటాం, చెప్పిన మాట వినండి వినండి. కొంతమంది పిల్లలు వింటారు, కొంతమంది బాగుపడతారు. కొంతమంది పిల్లలు వినరు, మూర్ఖ స్వభావం చూపిస్తారు. తల్లిదండ్రులు ఎందుకు చెప్తున్నారు, పెద్దలైన వారు ఎందుకు చెప్తున్నారు అంటే ఆలోచన లేకోకుండా వారు మూర్ఖ స్వభావంతో ఉంటారు. తద్వారా పిల్లలకి ఎంతటి నష్టం కలుగుతుందంటే చెప్పలేనంత నష్టంలో పిల్లలు బాధపడతా ఉంటారు. ప్రియమైన వారి ద్వారా మనం ఒకసారి గుర్తిస్తే మరి అలాంటి వ్యక్తులు అలాగా బాధపడేటువంటి వారు బాధపడకోకుండానే మొదటిగానే తల్లిదండ్రులైన వారు, పెద్దలైన వారు హెచ్చరిస్తారు. ప్రియమైన వాళ్ళ ఒకసారి మనం గుర్తించుకుంటున్నాం. మరి హెచ్చరింపబడుతున్నటువంటి వారు వినగలిగినప్పుడు ఎంతో మంచిది. దేవుడు కూడా ప్రజలైన వారికి చెబుతున్న మాట ఏంటంటే నా మాట వినుడి అనే మాట. ఎందుకు ప్రభువు యొక్క మాట వినాలి? ప్రభువైన దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఎందుకొరకే మానవుని రక్షించడానికి వచ్చాడు? ఎందుకొరకు మానవుని పైన ఇంత ప్రేమ, జాలి, దయ కలిగిన వాడుగా ఉంటున్నాడు? మానవుడు మంచి యొక్క మార్గం నడుస్తున్నాడా? మానవుడు మంచిగా జీవిస్తా ఉన్నాడా అంటే మంచి మానవుడి జీవితంలో లేదు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, కీడు చేయడానికి, మోసం చేయడానికి అలవాటు పడి ఉంటున్నాడు మానవుడు. మనం చూస్తుంటున్నాం లోకం యొక్క, ప్రపంచం యొక్క పరిస్థితి ఎంత ఘోర దుర్మార్గంగా మరి కీడుతో మానవుడు జీవిస్తా ఉంటున్నాడు. ఎక్కడ చూసినా కూడా హత్యలు, ఎక్కడ చూసినా కూడా మానభంగాలు, ఎక్కడ చూసినా దొంగతనాలు, ఎక్కడ చూసినా కూడా ఎన్నో విధాలుగా పాపపు క్రియలు, వినలేని పరిస్థితి. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు మరి దినమంతా కూడా ఏదో ఒక సందర్భంలో పాపం క్రియలు మానవుడు చేస్తూ ఉంటున్నాడు. పోలీసులు గాని మరి ప్రజలు గాని ఎంతో బాధను పడేవారుగా చూస్తూ ఉంటున్నారు. ప్రియమైన వాళ్ళ దీనికి కారణం ఏమిటి? ఇలాగ మనుష్యుడు మానవుడు అవడానికి గల కారణం ఏమిటి? ఈ స్థితిలోకి మానవుడు రావడానికి గల కారణం ఏమిటి? మనం చూస్తే దొంగల చేతిలో కొట్టబడిన వాడు ఎందుకు ఆ దొంగల చేతిలో కొట్టబడడానికి ఉన్నాడంటే ఆ వ్యక్తి వెళ్ళకూడని మార్గంలోకి వెళ్ళాడు. యెరూషలేము అనేది దేవుని స్థలము, యెరికో అనేటువంటి పట్టణము పాప సంబంధమైనటువంటి స్థలం. అతనికి తెలుసు ఈ దారిలో వెళ్తే దొంగలు ఉంటారు, పట్టుకుంటారు, కొడతారు అనేటువంటి తెలిసినప్పటికీ తాను మూర్ఖించి ఆ యొక్క స్థలంలోకి వెళ్ళినట్టుగా మనం చూస్తా ఉంటున్నా. అనుకున్నట్టుగానే ఆ వ్యక్తిని కొట్టారు. ప్రియమైన వాళ్ళరా, మనం ఒకసారి గుర్తిస్తే మన పాపము ద్వారానే మన జీవితంలో ఎంతో నష్టము మనకు కలుగుతాం, నష్టాన్ని అనుభవించే వారంగా ఉంటున్నాం. పాపమును బట్టి, మన పాపాన్ని బట్టి మనకే నష్టం, మన దోషమును బట్టి మనకే నష్టం. కాబట్టి మనం గుర్తుంచుకునే విధంగా ఒకటి ఏంటంటే మానవుడికి వచ్చినటువంటి కష్టం, మానవుడు ఈ స్థితిలోకి రావడానికి గల కారణం ఏమిటంటే పాపము. పాపం ఏం చేసింది మానవుడిని? ప్రియమైన వాళ్ళరా, పాపము మనుషుని బానిస చేసింది. ఆ దినాల్లో మరి ధనవంతులైన వారు బానిసలు కొనేవారు. ఎంతో వెల ఇచ్చి కొని వారి చేత బానిస సేవ చేయించుకొని ఎంతో బాధ పెట్టేవారుగా ఉంటున్నారు. అలాగే అంతకంటూ అత్యధికంగా మానవుని హృదయాన్ని సంపూర్ణంగా
వశపరుచుకున్నది పాపము. ప్రియమైన వాళ్ళగా చెడుగు అనేది మనం చూస్తాం. ఇది మానవుడు వశపరుచుకొని చేసిన కార్యాలు ఏంటంటే దేవుని మాట వినకుండా చేసి, మానవుడు నీతి మార్గంలో నడవకుండా చేసి, మానవుడు మరి మంచి మార్గంలో ఉండకుండా చెడు మార్గంలో నడిపించేటట్లుగా మానవుని ప్రేరేపణ చేసి చెడుకు లోనయ్యేటట్టుగా చేస్తారు. మనం ఆలోచిస్తే మన పిల్లలు చిన్న వ్యక్తులతో స్నేహం చేస్తూ ఉంటారు. ఒకడు దుర్మార్గం ఉంటాడు, ఒకడు మంచోడు ఉంటాడు. మనం ఏమంటావు, ఆ దుర్మార్గంగా ప్రవర్తించే వారిని సహవాసం చేయొద్దు, నువ్వు కూడా చెడిపోతావు అని అంటే మనం మాట్లాడుతూ ఉంటాం. మరి మనలో ఉన్న పాపము మనల్ని, లేదా లోకంలో ఉన్న పాపము మనల్ని చెడిపేసింది. లోకంలో ఉన్న పాపము మనల్ని చెడిపేసింది. ప్రియమైన వాళ్ళరా, ఈ సత్యాన్ని ఒకసారి గుర్తించు. చెడిపోయిన మానవుని ఎవరు రక్షిస్తారు? ఎలాగ చెడిపోయాడు మానవుడు అంటే బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాట, 2 మాటలు ఉంటున్న ఆదికాండము 6వ అధ్యాయం వచనంలో, ఆదికాండము 6వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతా వినండి. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారుడు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలు వివాహం చేసుకుంది. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించారు. క్షమించాలి, 6వ వచనం చదువుతారండి. తాను 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి. చూడండి, భూమి మీద ఎట్లుంటుందంటే మానవుని యొక్క తలంపులు, ఆలోచనలు చెడ్డవి. ఇంకా ప్రవచనలు, భూలోకము దేవుని సన్నిధి చెడిపోయి ఉండెను, భూమి బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకుని ఉండేది. చూడండి, సమస్త శరీరులు మార్గాన్ని చెరిపి వేసుకున్నారు. ఎలాగ చెడిపోయినాడు మానవుడు అంటే శరీర సంబంధంగా కాదు. కొంతమంది త్రాగుతా ఉంటారు, బీడు తాగుతారు, అన్ని తాగుతారు. చివరికి వారు వృద్ధాప్యం కానీ ఒక సమయం వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు. వారు మరి డాక్టర్ పరీక్షలు చేస్తాడు, ఏమైందని. గుండె పరీక్ష, ఊపిరితిత్తుల పరీక్ష, కిడ్నీల పరీక్ష చేస్తాడు. చెప్తాడు, అయ్యా నీవు నీ శరీరంలో పాటలన్నీ చెడిపోయాయి. లివర్ చెడిపోయింది, కిడ్నీస్ చెడిపోయినాయి, ఊపిరితిత్తులు కూడా మరి టీబీ జబ్బు వచ్చింది, గుండె కూడా బలహీనంగా ఉంది. ఇక నీవు నీ శరీరంలో లేని రోగాలు లేవు, అన్ని పాడైపోయినాయి. దానికి కారణం ఏమిటి? అన్ని పాడుగాడగా కారణం తన చెడు అలవాట్ల ద్వారానే, చెడుగు ద్వారానే తన శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క అవయవాలు పాడు చేసుకుంటాడు. అలాగే మానవుడు తన యొక్క హృదయము చెడిపోవడానికి గల కారణం ఏంటంటే పాపం. బైబిల్ గ్రంథంలో ఉంది, హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు అనేటి మాట. అంటే వ్యాధితో నిండి ఉన్నటువంటిది హృదయం. ఇంకా ఏం చెప్పబడుతుందంటే తల మొదలుకొని కాలికాల మొదలుకొని తల వరకు కూడా స్వస్థత లేనటువంటి స్థితి కలిగిన వాడు మానవుడు. శరీరంగా మేము బాగున్నాం కదా అంటే బాగానే ఉన్నాం, కానీ మన ఆత్మ విషయమై దేవుడు చెబుతున్న మాట, మన హృదయ విషయమై దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే చెడిపోయి ఉంటున్నాం, పట్టబడి ఉంటున్నాం, నిస్సాయ స్థితిలో ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఇది ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితము. పైకి బాగానే ఉంటున్నాం కానీ హృదయంలో నెమ్మది లేని స్థితి. పైకి బాగానే ఉంటున్నాం, హృదయంలో అసమాధానమైన స్థితి, హృదయంలో దుఃఖము, వేదన. ఎందుకు? కారణం ఏంటంటే హృదయము చెడిపోయి ఉన్నది. తద్వారా మానవుడు తన హృదయాన్ని బాగు చేసుకోలేకపోతుంటున్నాడు. శరీరంలోకి వచ్చిన రోగం కంటే 10 డాక్టర్ల దగ్గర తిరగచ్చు. హృదయానికి వచ్చిన రోగం ఏ డాక్టర్ గారికి వెళ్తే బాగుంటుంది చెప్పండి. ప్రియమైన వాళ్ళరా, తద్వారా మానవుడు తన పాపము తన హృదయంలో అధికమైపోయి ఈ లోకమును విడిచేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రజల విషయమై దేవునికి ఎంత పట్టింపు, ఎంత ప్రేమ ఉందంటే ఆ కొట్టబడి మరి కొరప్రాణంతో రక్తముతో పొర్లుతున్నటువంటి ఆ వ్యక్తిని ఎంతో మంది చూసి వెళ్ళిపోయారు. కానీ
ఒక వ్యక్తి వచ్చి చూశాడు, జాలిపడ్డాడు. జాలిపడి, అయ్యో ఈ వ్యక్తి నడు రోడ్లో పడిపోయి ఉన్నాడు. తన గురించి ఆ యొక్క సహాయం చేసే వ్యక్తి తన గురించి ఆలోచించరా, మిగతా వారందరూ కూడా తన గురించి ఆలోచించారు. ఒకవేళ ఇతనికి సహాయం చేస్తే నన్నేమన్నా వల్ల దొంగలు పడతారేమో, నేనేమన్నా ప్రమాదం చిక్కుకుంటానేమో, నాకెందుకు అంత అవసరమని ఇద్దరు ప్రక్కగా వెళ్ళిపోయారు. అయితే ఇంకొక వ్యక్తి వచ్చి తను జాలి దయగలిగిన వాడుగా ఏం చేశాడంటే, మొట్టమొదట తన యొక్క గాయములను కట్టాడు. ద్రాక్ష రసము, నూనె అనేది పోసి తన గాయాలకు కట్టుకట్టాడు. మరి కొరప్రాణంతో కొట్టబడి దెబ్బల చేత రక్తంతో ఉంటున్న ఆ వ్యక్తి పై జాలిపడి ఆ వ్యక్తికి స్వస్థతను అనుగ్రహించే ముందు కట్టుకడుతూ వచ్చాడు. మన బాధ కాళ్ళు చేతులు వాళ్ళకి ఏం చేస్తారంటే వెంటనే ఆపరేషన్ చేయాలి, ఆ చేయికి పిండి కట్టేసేస్తారు ముందు, అనగా ఆ నొప్పి తగ్గడానికి. తర్వాత అతి పెద్ద ఆపరేషన్ చేస్తారు, మనకు బాగా తెలుసు. ప్రియమైన వారినారా, ఇక్కడ మనం చూస్తూ ఉంటే మానవుని స్థితి, మానవుని హృదయము కొట్టబడి ఎంతో కొరప్రాణంతో ఉంటున్న మానవునికి ప్రభువు చేసినటువంటి సహాయము లేకపోతే సేవ ఎలాంటిదంటే చాలా గొప్ప. ఏ వ్యక్తి కూడా ఇలాంటి సేవ పాపాత్ములైనటువంటి మనుషులకి చేయలేదు. మంచి మాటలు ఎన్నో మాట్లాడతారు, ఎన్నో మంచి మాటలు చెబుతారు. కానీ సేవా పరిచర్యకు వస్తే ప్రజలకి ఎటువంటి సహాయము, వారి ఆత్మవిషయమే ఎటువంటి సహాయము చేయలేని వారుగా ఉంటున్నారు. ఎందుకంటే చేసేదానికి వారి దగ్గర ఏమీ లేదు. ప్రియమైన వారు, గొప్ప గొప్ప వారు, అనుభవ జ్ఞానం కలిగిన వారు, మంచి మాటలు చెప్పిన వారు ఎంతో మంది ఎన్నో రీతులుగా మరి ఇలాంటి కార్యం చేశారు, కానీ మనుషుల్ని రక్షించలేకపోతూ వచ్చారు. ఇక మనం చూసేది ఏంటంటే మానవుడు తన పాపం నుంచి ఎలాగ విడిపించుకోగలుగుతుంటారు. చాలా మంది స్వప్రయోజనాలు చేసుకుంటారు. బట్టలు ఉతుకున్నట్టుగా మన హృదయాలు ఉతుక్కోవచ్చులే అనుకుంటారు. కానీ స్వప్రయోజనము ద్వారా, మన ప్రయోజనాల ద్వారా మనలో ఉన్న పాపము మనము కడిగి వేసుకోవడం అనేది అసంభవం. బట్టలు ఉతుకున్నంత మాత్రాన మన హృదయాన్ని కడుక్కోగలమా? మన శరీరంలో మరి స్నానం చేసినంత మాత్రాన మన హృదయాన్ని కడుక్కోగలమా? హృదయము దేవుని సంబంధమైనది హృదయం. కాబట్టి ఈ హృదయము పాడు చేసుకోగలుగుతుంటున్న మనకు బాగు చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు దేవుడికి మాత్రమే ఉన్నాయి. పాడు చేసుకునేటువంటి జీవితం మనం పాడు చేసుకుంటున్నాం. మనకు దేవుడిచ్చిన హృదయం, మనకు దేవుడిచ్చిన ఆత్మ పాపము అనే దానిని బట్టి మనం పాడు చేయబడ్డాం. ప్రియమైన వాళ్ళరా, దీన్ని బాగు చేయాలంటే కేవలము దేవుని వల్లని మాత్రమే అవుతుంది. ఏ మనుషుల వల్ల, ఏ డాక్టర్ వల్ల, ఎంత గొప్ప ప్రొఫెసర్ అయినా సరే, మరి భూలోకంలో ఎంతో గొప్ప డాక్టర్ అయినా సరే, ఈ హృదయాన్ని పవిత్రపరచగలిగిన వ్యక్తి ఎవరు కూడా లేరు, కేవలము దేవుడు. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి ఒక మంచి సమరయుడుగా పట్టబడి నశించిపోతున్న మానవుల్ని రక్షించడానికి కొరకై వచ్చినటువంటి వ్యక్తి. చూడండి, పట్టబడ్డాడు మనిషికి. ఆ దారిని పోతున్న వ్యక్తి జాలిపడి మొట్టమొదటి చేసినవి ఏంటంటే తన గాయములన్నింటినీ కూడా కట్లు కడుతూ వచ్చాడు. గాయములతో రక్తం కారుతూ ఉంటే ఆ గాయములకు మరి నూనె ద్రాక్షారసం పోసి వాటికి కట్టుకట్టాడు. తర్వాత తన గాడిద పైన, తనను వెళ్తున్న వాహనం పైన ఎక్కించుకుని వెళ్ళాడు. ఇలా కట్టుకట్టడము అంటే అర్థం ఏమిటంటే మన పాపముల చేత మరి కొట్టబడేటువంటి మనకు బదులుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కొట్టబడ్డాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి మన కొరకై మరి దెబ్బలు తిన్నాడు. మన శిక్ష, మన భారము, మనకంతటి కూడా ప్రభువైన దేవుడు అనుభవించిన వాడుగా చూస్తుంటున్నాడు. ప్రియమైన వాళ్ళగా, మానవుడు తనంతగా తానే చేసుకోలేనటువంటి ఈ యొక్క స్వస్థత దేవుడి సహాయము ద్వారా మనకు కలుగుతా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంత గొప్ప సహాయం చేశాడు. ఎంత గొప్పగా మనం అనుకుంటాం, ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే 100 ఫోన్ చేసేస్తాం, చేసి రండి ఇక్కడ గొప్ప ప్రమాదం జరిగింది అంట. 100 చేసిన తర్వాత వాళ్ళు తీసుకుని జాయిన్ చేస్తారు. ఎవరంటే ఇంత సహాయం చేశారు, మరి ఇంతగా
తనకు సహాయం చేసింది ఎవరంటే ఎవరో ఒక పేరు. మరి ప్రజలందరినీ కూడా వారి పాపముల నుండి ఆయనే రక్షించేటువంటి వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు వారు. ప్రజలందరికీ పాపముల చేత నశించిపోతున్నటువంటి మానవుని విడుదల విమోచన గావించడానికి, మానవుని హృదయాన్ని పవిత్రపరచడానికి వచ్చినటువంటి వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రికాల సమయంలో ఒకసారి గుర్తించుకో, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది మనల్ని రక్షించడానికి వచ్చాడు, మన పాపముల నుండి విడిపించడానికి వచ్చాడు, మన పాపములను తొలగించడానికి వచ్చాడు, మన పాపములను కడిగివేయడానికి వచ్చాడు, మన పాపం నుండి మనల్ని విడుదల విమోచన గావించడానికి వచ్చాడు. మరి పాపము తీసివేయకపోతే మానవునికి ఏమన్నా నష్టం జరుగుతుందా అంటే భయంకరమైన నష్టం పాపము ద్వారా. ప్రియమైన వాళ్ళ మనుషుల ద్వారా కాదు, లోకం ద్వారా కాదు, చెట్ల ద్వారా కాదు, మనిషి లోపల ఉన్నటువంటి పాపం ద్వారా మనుషునికి వచ్చే భయంకరమైన నష్టము. మన బాగా తెలుసు, క్యాన్సర్ జబ్బు వచ్చిందనుకో, అది చాలా చిన్న గడ్డలాగా వచ్చింది. అది చిన్నదే కదా అనుకుంటాం, కానీ అది చిన్నదేగా అనుకుంటాం, కానీ అయితే అది చిన్నగా వచ్చినప్పుడు వెంటనే మనకు తెలిసిపోతుంది మనకు దీని ద్వారా మరణం సంభవిస్తుంది. ఒక చిన్న క్యాన్సర్, బొట్టంత క్యాన్సర్ వచ్చింది అనుకోండి మనిషి శరీరంలో, అది డాక్టర్లు చెప్తారు, ఎక్స్రే మరి ఇక బ్లడ్ టెస్ట్ ద్వారా తెలిసిపోతారు. వెంటనే అంటారు, అమ్మా నీకు చిన్న క్యాన్సర్ వచ్చింది. మనకు అర్థమైపోతుంది, అరే ఇది చిన్న క్యాన్సర్ కదా అనుకుని మనం అనుకోం. కానీ ఎందుకంటే దాని ద్వారా తద్వారా అది మన మరణానికి దారి తీస్తుందని మనకు తెలుసు. వెంటనే డాక్టర్ కాడికి వెళ్ళిపోయేసయ్యా ఆపరేషన్ చేయండి, ఎంత డబ్బైనా సరే పర్వాలేదు, మమ్మల్ని రక్షించండి, కాపాడండి, మరణం నుంచి వినిపించండి, మాకు ప్రాణభిక్ష పెట్టండి అని బతిమా. మరి ఆత్మ విషయమై ఆత్మను ఆవరించేటువంటి, హృదయాన్ని ఆవరించే పాప విషయమే మనం ఏం ఆలోచిస్తుంటున్నాం. దీని ద్వారా మనుషునికి జరిగేటువంటి అతి గొప్ప ప్రమాదం ఏమిటి? మానవుడు ఏ ప్రమాదంలో ఉంటున్నాడు, ఎంతటి ప్రమాదంలో ఉంటున్నాడు మనం ఆలోచిస్తే బైబిల్లో చెప్పే మాట ఏంటంటే పాపము వలన వచ్చు జీతము రెండవ మరణము. పాపం వలన వచ్చే జీతం మరణం, రెండవ మరణం. అంటే ఈ పాపానికి శిక్ష అనేది ఉంది. ఈ పాపపు శిక్ష మానవుని జీవితంలో నిరంతరము యుగ యుగాలు మానవుని బాధ పెట్టేదిగా ఉంటా ఉంది. ప్రియమైన వాళ్ళ గుర్తిద్దాం, ఈ పాపపు శిక్ష అంత గొప్పదా, అంత కఠినమైందా, అంత బాధ కలిగిందా, అంత వేదన కలిగిందా, విడుదల లేదా అంటే పాపానికి వచ్చే శిక్షకు, మరణానికి విడుదల విమోచన ఏమీ లేదు. బాధ, వేదన, కష్టము. మరి ఆ వేదన ఒక దినాంతో కాదు, 200 వందల వేల సంవత్సరం అంతము వరకు కూడా అనంతం అనంతం. ప్రియమైన వాళ్ళరా, అంతమే లేనటువంటి పాప మరణము. ఇది పాపం ద్వారా వచ్చేది మానవునికి సంక్రమిస్తాం. ఒకవేళ మనం ఆలోచిస్తే ఆ దొంగ చేత పట్టబడిన వాడు మరి ఎవ్వరు కూడా తను పట్టించుకోకపోతే తన గతి ఏమైంది? ఆ యొక్క అడవుల్లో, ఆ మరి మధ్య మరి రోడ్లో మరణమే. అయితే జాలి కలిగి ఒక వ్యక్తి తనకు కొట్టబడిన గాయములను కట్టినట్టుగా ప్రభువైన దేవుడు పాపములో ఉంటున్నటువంటి మనకు, మన యొక్క ఆత్మకి, మన హృదయానికి ప్రభువైన దేవుడు చేసినటువంటి మేలు ఉపకారం ఏమిటంటే తన ప్రాణాన్ని మన కొరకే అనుగ్రహించడము. తన ప్రాణాన్ని ఇచ్చేసిన. ప్రియమైన వాళ్ళరా, ఒకసారి ఆలోచించు, మనల్ని ప్రేమించిన ప్రభు మన ప్రాణం కాదు కానీ తన ప్రాణాన్ని ఇవ్వడం అనేది ఎంత గొప్ప విషయం. ఎవరైనా సరే ప్రాణమును మరి ఇవ్వడానికి ఇష్టపడరు. ఎందుకంటే ప్రాణం ప్రతి వ్యక్తికి ఇష్టకరమైనది, ప్రతి వ్యక్తికి ఇష్టకరమైనది. కాబట్టి ఆ ప్రాణమును కాపాడుకోవడానికి మానవుడు ఎంతో తాపత్రయం పడతా ఉంటాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రం మనకు తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ఎంత ప్రేమ కలిగిన వాడండి! ఈ జాలి కలిగిన వాడు, దయ కలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనుషులను ప్రేమించి మంచివారుగా అని కాదు గాని
మనుషులు విమోచించడానికి కొరకై ఈ లోకంలోకి ఆయన జన్మించినటువంటి విధానం మనం గుర్తిస్తాం. జన్మించి మన కొరకై తన ప్రాణాన్ని బలిగా అర్పణగా ఇచ్చి రక్తమును కార్చినాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఒకసారి ఆలోచించు, మనం ఇంతగా ప్రేమించే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఒక్కోసారి మనకు అనిపిస్తాడు, మనం చేసిన తప్పులు మన తల్లిదండ్రులకు కానీ కుటుంబానికి కానీ తెలిస్తే వారు మనల్ని అసహించుకుంటారు. మరి మంచివాడిగా కనబడుతున్నావు కదా, ఇంత దుర్మార్గపులు ఎలాగ చేయగలుగుతున్నావు అని వాళ్ళు అంటారు. నిజమే. మరి అలాంటిది ఎన్నో దుర్మార్గంలో పనులు మనం చేసినప్పటికీ, పాపములో నడిచినప్పటికీ, పాప పనులు మనం చేసినప్పటికీ ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమిస్తున్నాడే. ఇది అలాంటి ప్రేమ. ఆయన ప్రేమించడమే కాకుండా మన శిక్ష, మన భారం, మన యొక్క మరణము ఆయన పొందాడే. ఇది ఎంతటి ప్రేమ! ఒక్కసారి ఆలోచించు ప్రేమైన వాళ్ళరా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ప్రేమించాడంటే అందరినీ ఒకే రీతిగా ప్రేమించాడు. ఒకరు ఎక్కువ కానీ ఒకరు తక్కువ అని కాదు. అందరినీ ఒకే రీతిగా ప్రేమించిన ఆ ప్రభు అందరి కొరకై తన ప్రాణాన్ని అర్పించినాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు అందరి కొరకే ప్రాణాన్ని, నీ కొరకు, నా కొరకు, అందరి కొరకే తన ప్రాణాన్ని బలిగా అర్పణగా చేసిన వాడు యేసుక్రీస్తు వారు. ఆయన చనిపోవడమే కాదు, 3వ దినాన మనిషి చనిపోయిన తర్వాత మనిషి సమాధి చేస్తే అలాగే మనిషి ఆ శరీరము కుళ్ళిపోయి అలాగే ఉంటుంది. మనిషి లేవడు. మనిషి వల్ల అది అయ్యే పని కాదు. మరి తిరిగి మరణాన్ని నుంచి విడిపించుకోవడం అంత తేలిక విషయం కాదు. అయితే యేసుక్రీస్తు వారు మాత్రం చనిపోయి సమాధి చేయబడి, సమాధి చేస్తే చెప్పినట్లుగానే 3వ దినాన లేచాడు, సజీవుడు. ఒకసారి ఆలోచించు, మానవులమైన మనం ఏ స్థితిలో ఉంటున్నాం, ఎలాగా మరి మన పాపమును బట్టి మనకు వచ్చే శిక్ష ఏమిటి, దానిని బట్టియే కదా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మన అందరి యొక్క మరి శిక్ష తనపైన వేసుకొని మనందరినీ ప్రేమించిన వాడుగా ఉంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, గుర్తించుకో, ఇంత ప్రేమ కలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆ ప్రభువైన దేవుడు మనల్ని ప్రేమించాడంటే అర్థం ఏమిటంటే మనం ఆయన బిడలమని, మన కొరకే తన ప్రాణం అర్పించాడంటే మనం ఆయన సృష్టించాడని, మన కొరకే సంపూర్ణంగా తను మరి బలిగా గావించుకున్నాడంటే మనము ఆయన వారమని. ఈ దొంగ చేత పట్టబడిన వాడికి ఒక వ్యక్తి సహాయం చేశాడంటే ఎవరో అని కాదు, కానీ ఈ వ్యక్తి నా సాటి వ్యక్తిని సహాయం చేస్తున్నాడు. మనకు కూడా ఇంత గొప్పగా ఆయన సహాయం చేయడానికి, తన ప్రాణం అర్పించడానికి కారణం ఏంటంటే మన ప్రాణమును అర్పించే కారణం మనల్ని ప్రేమించినాడు. ఈ ఒక్క దినం గుర్తించుకో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు. మనం చేయాల్సిన పని ఏమిటి? మన పాపం నుంచి మనం ఎలాగ విడుదల పొందుతాం, పాప క్షమాపణ ఎలాగ పొందుతాం, ఆ ప్రభువైన యేసుక్రీస్తునందు మనం ఎలాగ విశ్వాసం ఉంచుతాం, మనం ఎలాగ ఆశ్రయింపబడతాం. ప్రియమైన వాళ్ళు ఏమైనా అర్పణ చేయాలా, బలిగా ఇవ్వాలా, ఏమైనా ఆస్తులు కోల్పోవాలా, పేర్లు మార్చుకోవాలా, ఇవన్నీ కాదు. ఇవన్నీ అవసరము లేనివి. ప్రభువైన దేవుడు ఈ లోకంలో మరణించింది ఎవరి కోసము, దేనికోసం అంటే మనిషిని హృదయాన్ని పవిత్రపరచడానికి, మనుషుని పరిశుద్ధుడిగా చేయడానికి, మనుషుని పరిశుద్ధుడిగా చేసి నిత్య రాజ్యంలో ప్రవేశింపజేయడానికి యేసుక్రీస్తు వారు మరణించి సమాజం తెలియజేశాడు. కానీ ప్రభువైన దేవుడికి కావాల్సింది హృదయం. బైబిల్ గ్రంథంలో ఉంది, నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము అనే మాట. హృదయంలో చోటు, చెడిపోయిన హృదయం, దుర్మార్గంతో హృదయాన్ని పవిత్రపరుస్తాడు. ఈ దుర్మార్గంతో, ఈ పాపంతో, ఈ మోసంతో మన జీవితాన్ని గడిపితే మనము నిత్యపు మరణానికి వెళ్లాల్సి ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అందుకొరకే యేసుక్రీస్తు సహాయకుడుగా వచ్చి మనందరి కొరకే ముందుగానే తాను ప్రాణం అర్పించాడు. ఇప్పుడు మనం చేయాల్సింది నమ్మకము, విశ్వాసము. ప్రభువా, నేను పాపిని ప్రభువా, నా పాపాలు క్షమించండి, నా పాపం నేను గుర్తిస్తుంటున్నాను, నా పాపం నుంచి నేను విడిపించు ప్రభువా అని మనం ఎప్పుడైతే అడుగుతామో, ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారిని పాపములను క్షమిస్తాడు, నీ అపరాధములను క్షమిస్తాడు, నీ దోషములను క్షమిస్తాడు. ఎట్లయితే మరి దొంగల చేత పట్టబడి ఆ వ్యక్తి మరి పరప్రాణంతో ఉంటే జాలి దయగలిగిన వాడై ఉండి వెళ్ళి వెంటనే ఆ వ్యక్తికి సహాయం చేశాడో,
అలాగే మన హృదయం ఉంటున్న పాపము చెడిపోయిన మన జీవితానికి ఆయన సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మనల్ని నిత్య రాజ్యంలోకి మనం తీసుకుని వెళ్ళేవాడుగా ఉంటాడు. ఒకవేళ మనం అనుకుంటచ్చు, మరి నా పాపంలో నేను ఉంటానండి, నా పాపంతో ఇలాగే జీవిస్తాను, నా హృదయం ఇలాగుంటే మంచిది. ఎవరు కూడా శారీరకంగా ఏదైనా బాగలేకుంటే అలాగే ఉంటారని ఎవరు అనరు, వెంటనే డాక్టర్ గారికి వెళ్ళిపోతారు. అయితే హృదయ విషయమై నీవు మరి అలాగే ఉంటున్నావా? ఆ పవిత్రపరచుకోకుండా పాపము చెడుగుతున్న అలాగే ఉంటుందా? అయితే ఈ పాపం మనల్ని ఏం చేస్తుంది? మనల్ని మోసపరిచి మనల్ని మరి మన ఆత్మను నిత్యపు నరకంలోకి తీసుకుని వెళ్తుంది. మన పాపమే, మనం చేసిన పాపం క్రియలే. చూడండి, ఎవరైనా హత్య చేశారనుకో, దొంగతనం చేశారనుకో పట్టుకుంటారు, పట్టబడతాడు. శిక్ష తప్పు చేసినందుకు పట్టబడతాడు. 2 రోజులు 3 రోజులు 4 రోజులు దాగొచ్చేమో కానీ అనునిత్యము దాగలేదు, శిక్ష అనుభవించాలి. అలాగే పాపములు మనము దాచుకొని అలాగే ఉండొచ్చు, కానీ ఆ పాపమే మనల్ని శిక్షిస్తుంది. ఎలాగంటే పాపం మనల్ని పట్టుకొని ఈ లోకం విడిచిన తర్వాత మన హృదయము మన ఆత్మతో పాటి పాపము తన స్థలమైనటువంటి నిత్యపు నరకంలోకి మనల్ని త్రోసుకుని వెళ్తుంది. దీన్నే మరణం అంటారు. ఈ మరణము ఎలాంటిదంటే దేవునికి మనకు దూరం చేసేదిగా ఉంటాం. ఎన్ని రోజులు దూరం చేస్తుంది ఈ పాపం అంటే? సదాకాలం దూరం చేస్తుంది. భూలోకంలో ఆ పాపం నుంచి విడిపించుకునే మార్గము మనకు తెలిసినప్పటికీ మనం మౌనమై మన ఇష్ట ప్రకారం మనం జీవించడం ద్వారా ఆ పాపం మనం పట్టుకొని తానున్న స్థలము నరకానికి తీసుకువెళ్తుంది. మనకు తెలిసిన వెంటనే శరీరంలో ఒక వ్యాధి ఉందని తెలిసిన వెంటనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ వ్యాధి నిమిత్తమైనటువంటి మందులను మనం తీసుకుంటాం, టాబ్లెట్ తీసుకుంటాం నయం కావడానికి. మనం ఆలస్యం చేయం. అలాంటప్పుడు మన ఆత్మ విషయమా మనం ఎందుకు ఆలస్యం నిర్లక్ష్యం చేస్తుంటున్నాం? మన పాప విషయమా మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంటున్నాం? ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకై తన ప్రాణాన్ని అర్పించాడు. మనం నమ్మకం విశ్వాసం ఉంచగలుగుతామా? ప్రభువా, నేను పాపినంటే మన పాపాలను క్షమిస్తాడు. ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, మరి ప్రేమాస్వరూపైన దేవుడు, నిత్యము మనల్ని ప్రేమించేవాడు, మనకు సహాయం చేసేవాడు ఆయనే. మనల్ని క్షమించడం కాకుండా మన పాపాలను ఆయన ఎత్తివేసి మన శిక్షను ఆయన భరించి నిత్యపు మరి మరణం పొంది మనందరినీ కూడా పాపం నుంచి శాపం నుంచి విడిపించే నిత్య నరకం నుంచి విడిపించాడు. నమ్మముంచగలవా? అందుకే వచ్చాడండి ఈ లోకంలోకి. మనుషులందరినీ, ఒక మాట ఉంది, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. ఆయనకి యేసు అని పేరు పెట్టి ఆయనే యేసు అంటే రక్షకుడు అని అంటారు. మనల్ని మన పాపం నుండి మనల్ని విడిపించడానికి వచ్చేవాడు. మనం అడగకపోయినప్పటికీ వచ్చినాడు. ఎందుకు వచ్చాడంటే ఈ పాపం వల్ల వచ్చే శిక్ష భయంకరమైందని ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రేమ వాళ్ళు విడిపించడానికి తను అర్పించుకున్నాడు. నమ్మగలవా? విశ్వసించగలవా? నీ పాపములు క్షమింపబడి నిత్య రాజ్యంలో ప్రవేశిస్తావు. నీ హృదయం పవిత్రపరచుంది, నీ జీవితం పవిత్రపరచబడుతుంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని దుష్టత్వం నుంచి విడిపించి మనల్ని ఆశీర్వదించడానికి కొరకే ఈ లోకానికి వచ్చాడు. అందుకే దావీదు పట్టణం నేను రక్షకుడు మనకు పుట్టాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు. నమ్మి విశ్వసిస్తే నీ హృదయంలో క్రీస్తు మరి జన్మించిన వాడుగా, క్రీస్తు ఉదయించిన వాడుగా ఉంటాడు. నీ క్రొత్త జన్మ వస్తావు, నీ జీవితం మార్చబడుతుంది, నిత్య రాజ్య మోక్షము చేర్చబడతావు. కాబట్టి ఆ ప్రభువైన యేసుని విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందుతారు. మీ నిమిత్తమే ప్రార్థిస్తాం. పరలోకమందున తండ్రి, ప్రభువా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉంటున్నా. ఈరోజు ప్రభువా మీ సేవకులు పుట్టించి మమ్మల్ని ప్రభువా మరి మా యొక్క దుష్టత్వం నుంచి మళ్లించడానికి కొరకే, మమ్మల్ని ఆశ్రయించడానికి కొరకే ఈ లోకానికి వచ్చాం. మా యొక్క హృదయం చాలా చెడ్డది ప్రభువా, మా హృదయం చాలా చెడ్డది. ఈ హృదయంలో ఉంటున్న పాపం ఇంకా చెడ్డది. ఈ పాపం మా జీవితాన్ని నాశనం చేసేదిగా ఉంటుంది, నిత్య నాశనం చేసేదిగా ఉంటా ఉంటుంది. మమ్మల్ని రక్షించడానికి, మా హృదయంలో పాపం తీసివేయడానికి కొరకై
చెడిపోయినటువంటి మమ్మల్ని కాపాడడానికి కొరకై నరవతారంగా వచ్చాడు. ఆ దొంగ చేత కొట్టబడిన వ్యక్తి మరి దయ కొరకే ఎదురు చూసినట్టుగా ఎవరు తనకు సహాయం చేయకపోయినప్పటికీ ఎక్కడి నుంచో ఒక వ్యక్తి వచ్చి తన గాయంలో కట్టుకట్టాడు. అలాగా మా జీవితాలు రక్షించడానికి కొరకే ఈ లోకానికి వచ్చింటున్నాం. ప్రభువా మిమ్మల్ని విశ్వసిస్తుంటున్నాం. మా పాపమును క్షమించడానికి కొరకు మీరే మరణం పొందారు. మా పాపం నుంచి పవిత్రపరచ మీ రక్తమును కార్చావు. చనిపోయావు, సమాధి చేయబడ్డ తిరిగి లేచినావు. మమ్మల్ని ప్రేమించి పరలోకము వదులుకొని భూలోకంలోకి మనుషునిగా జన్మించినావు. ఇదంతా కూడా కేవలం మమ్మల్ని ప్రేమించి మాలో ఉన్న పాపమును తీసివేయడానికి కొరకే ప్రభువా మేము విశ్వసిస్తుంటున్నాం. ప్రభువా సత్యము, దైవ వాక్యము, దేవుని మాటలు బోధించిన విన్నవారి హృదయాల కార్యం జరిగించండి. వారి కుటుంబాల రక్షణా కార్యము జరిగించవలసి మనం చేస్తుంటున్నాం. వ్యక్తిగత జీవితం రక్షించిన ఆయన పాప క్షమాపణ మీరు దయచేయవలసి మేము వేడుకుంటున్నాం. సహాయం చేయండి. ప్రేమ నమ్మకమైన మా పరలోకము తండ్రి, విన్న వారి కుటుంబాలు రక్షించండి, వారి ఆశీర్వించడానికి వచ్చారు. వారి హృదయాలకు ఆశీర్వాదం దయచేయండి, వారి మనసులకు ఆశీర్వాదం దయచేయండి, వారి కుటుంబాలకు ఆశీర్వాదం దయచేయండి. వారి పిల్లలకి, కుటుంబానికి, ఈ గ్రామానికి అందరికి కూడా నిత్య ఆశీర్వాదాలతో ప్రభా మీ జన్మ యొక్క ఆశీర్వాదాలతో వీరందరూ ఆశీర్వపడడానికి సహాయం చేయండి. కొరకు చూపించండి ప్రభా. అందరినీ కూడా రక్షించవలసి మీరు వేడుకుంటున్నా. ప్రేమ గల తండ్రి, మీకు కృతజ్ఞతాపూర్వక వందనాలు చూపిస్తాను. చంద్రశేఖర్ శివ కుమార్ బట్టి స్తోత్రాలు, తండ్రి తెలియని బట్టి వందనాలు ప్రభా. ఈ కుటుంబం మిమ్మల్ని విశ్వసించి మీ ఆశీర్వాదం నడవడానికి చూపు కృపగా స్తోత్రాలు. తల్లిదండ్రులైన వారి వృద్ధాపుల్లో కొరకు చూపించి ఆరోగ్యం నింపండి, వారి నిత్య ఆరోగ్యం దయచేయండి, రక్షణా కార్యం జరిగించండి, వారిని మీరు ఆశీర్వించి దీవించండి ప్రభా. వృద్ధాప్యం మీరు తోడేయవలసి మనం చేస్తుంటున్నాం. మీరు కూడా ప్రభా సంతానం దయచేయవలసి మనం చేస్తుంటున్నాం ప్రభా. దీవించి ఆశీర్వించండి. ఈ గృహంలో ప్రభా మీ ఆశీర్వాదం ఉంచినందుకు కూడా స్తోత్రములు చెల్లిస్తూ ఈ సంవత్సరం అంతా కూడా మీరు కాపాడారు. సంవత్సరం అంతా కూడా మీరు దీవించారు, ఇంకనూ దీవించారు. కొత్త సంవత్సరంలో ప్రభు వారు ప్రవేశపెట్టబడే బాధ్యతను అనుగ్రహించవలసి మనం చేస్తుంటున్నాం. సహాయం చేయండి. కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ మహిమ ఘనత స్థుతి ప్రభావాలు చెల్లిస్తూ మా ప్రార్థన దేవా మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ మీరు చేసిన మేలు ఉపకారాలన్నిటి బట్టి కూడా వందనాలు. ఈ కుటుంబాన్ని, ఈ గ్రామాన్ని, గ్రామ ప్రజలను అందరిని కూడా మీరు దీవించి ఆశ్రయించి మీరు వారిని వృద్ధి చేయవలసి మనం చేస్తూ సమస్యలు ఉన్నవారు, కష్టాలు ఉన్నవారు, బాధలు ఉన్నవారు వారిని కూడా వారి సమస్యలు తీర్చండి, బాధలు తీర్చండి ప్రభు. వ్యాధులు తొలగించండి, సహాయం చేయండి. మీ ప్రభావం, మీ యొక్క మహిమ ప్రజలకు అనుగ్రహించవలసి మనం చేస్తుంటున్నాం. సహాయం చేయండి. కృతజ్ఞులమై స్తుతులు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మ సహవాసం చేరువచ్చిన మనకు, సకల పరిశుద్ధులకు, ఈ కుటుంబానికి, సకల ఈ గ్రామస్తులకి ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడేండు గాక. అందరికి ప్రియమైన వాళ్ళారా, మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే ఐటీఐ కాలేజీలో ఎబ్రోడ్ ప్రార్థనా మందిరం ఉంది, బ్రాహ్మణగూడ వెళ్ళే రూట్ లో చివరిలో. అక్కడ మీరు ఎప్పుడు వచ్చి కూడా యేసుక్రీస్తు వారికి ఉచితంగా తిరుగుతాం. ప్రాముఖ్యంగా ఈ నెల 25వ తేదీ ఉదయం 10 గంటలకి మరి క్రిస్మస్ సందర్భమైన ప్రత్యేకమైన కూడిక ఉంటుంది. దైవ సేవకులైన వారు వస్తుంటున్నారు, దేవుని వాక్యం బోధిస్తారు. అలాగే 31st నైట్ ఈ నెల చివరి దినం మరి ఈ నెల ఏమైంది దీనికే అది ఎదిరా మౌత్ వేసి ఆంజీ. ఈ నెల 31వ తేదీ మరి 31st నైట్ వాచర్ సర్వీస్ ఉంటుంది, రాత్రి తగ్గ ప్రార్థన ఉంటుంది, వాగ్దానాలు ఉంటాయి. దేవుని పొందవలసిందిగా ప్రభువు నామమున మీకు మనవి చేస్తుంటున్నాం. రండి, దేవుని పొందండి.
వెళ్ళలేదు ఇది. ఛాయ్ మరి కుటుంబం